లగచర్లలో జరిగిన దానికి మస్పూసి మారేడుకాయ చేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లగచర్ల కేసులో అరెస్ట్ అయ్యి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న 16 మందితో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. తన చేతగానితనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్నారు. కేసులు పెడతామని ఎవరు బెదిరించడం భయపడొద్దు, కేసులు పెట్టడానికి మించి ఏం చేయలేరన్నారు కేటీఆర్ కాలపై పడి బోరున విలపించారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. లగచర్లలో ప్రభుత్వ తీరు ఖండిస్తున్నామన్నారు. కులగణనలో పాల్గొన్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వేరే చోట ఐటీ చదువుకుంటున్న విద్యార్థిని కూడా అరెస్ట్ చేశారన్నారు. న్యాల్కల్లో ఇక్కడ కూడా మొన్న ఆందోళన జరిగింది. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఫార్మా సిటీ అని కేసీఆర్ పెడితే హైదరాబాద్ దగ్గర 14,000 ఎకరాలు సేకరిస్తే అది వద్దు రద్దు, అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అన్నగాన్లకు అక్కడ మా తమ్ముళ్లకు నేను భూముల సమర్పణ చేస్తా, ఫార్మా విలేజ్ల పేరిట ఇక్కడ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో, అక్కడ కొడంగల్లో, ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఒక 20 ఫార్మా విలేజ్లు పెడతా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన అనాలోచితమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాడో, ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే, న్యాల్కల్ రైతులైనా సరే, కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి. మీకు బీఆర్ఎస్ ఉన్నది, మీకు కేసీఆర్ ఉన్నాడు, మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ప్రజాస్వామికంగా రావాల్సింది, న్యాయంగా రావాల్సింది ఇప్పించేదాకా మేము మీకు అండగా నిలబడతాం. వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసే ప్రయత్నం చేసినా తప్పకుండా అవి మేము ఎదుర్కొంటాం. లగచర్లలో జరిగిన నిరసనలో సమిధలుగా మారిన పేదలు ఎవరైతున్నారో తమ భూములు తమకే ఉండాలి, మార్కెట్లో 60-70 లక్షలు ఎకరానికి ఉన్న భూములు ప్రభుత్వం అడ్డికి పావు షేరుకు రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు గుంజుకుంటామంటే, మాకున్న జీవితాన్ని లాగేసుకుంటామంటే, ఉన్న మొత్తం జమీన్ అంతా గుంజుకుంటామంటే అట్లెట్లా ఒప్పుకుంటామని చెప్పి 9 నెలలుగా పోరాటం చేస్తున్నా నిరసన చెప్తే అందులో చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇవాళ మేము ఇక్కడ ఉన్న 16 మందిని కలిసినాం. వాళ్ళల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, ఒక పంచాయత్ సెక్రటరీ సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్. ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్నా నేను మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, వాళ్ళను మాత్రమే ఇవాళ 21 మందిని రిమాండ్కు పంపినారు, మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు. అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి, వీడియోలో కనబడతారు, మీరు చూడండి. వాళ్ళని మాత్రం ఇంటికి పంపి ఎవరెవరైతే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేయించిండ్రు. ఈ దాడి మొత్తం రాజకీయ దాడి, ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది. అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఆయన అన్న అనుముల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తూ ఉన్నాడు. మరి అది చాలా బాధాకరం. అక్కడ చాలామంది గిరిజనులు, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏం జరగనుంది, 10 నెలలుగా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఒప్పియలేకపోయినారు, కనీసం వాళ్ళతో మాట్లాడలేదు. అలాంటి క్రమంలో వాళ్ళు గ్రామ సభ పెడితే కలెక్టర్ ఎవరు లేకుండా పంపించడం, వాళ్ళందరూ కలెక్టర్ అధికారులు గో బ్యాక్, మేము ఇవ్వము, ఇప్పటికి అనేక సార్లు చెప్పాము అని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం వైఫల్యంతో సరి అయిన పోలీసు రక్షణ కానీ లేకపోతే అధికారులను మెప్పించడంలో కానీ, అక్కడ ప్రజల్ని మెప్పించడంలో అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందిరు. అది రేవంత్ రెడ్డి గారికి చాలా సిగ్గు చేటు. మీకు సిగ్గు అనిపించట్లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంతమంది గిరిజనులు, నిన్న మహిళలు వాళ్ళు ప్రెస్ క్లబ్కి వచ్చి మా పార్టీ ఆఫీస్కి వచ్చి మా నాయకుడిని మాకు సాయం చేయండి, మా భర్తలు, మా పిల్లలు, మా కొడుకులు, మనవాళ్ళు అందరూ జైల్లో ఉన్నారు, వాళ్ళని ఇడిపియండి అని చెప్పి మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం. మా నాయకుడి కాళ్ళ మీద పడి బోర్నా అని వాళ్ళు విలపిస్తుంటే నిజంగా చాలా దుఃఖం అనిపించింది, బాధ అనిపించింది. నేను మా మీడియా సోదరుల ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనులందరికీ పిలుపునిస్తూ ఉన్నాను. వాళ్ళ బాధ చూస్తూ ఉంటే నిజంగా ఇదేం బాధ, తెచ్చుకున్న తెలంగాణలో ఇంత బాధలా, ఏ వర్గం బాగుపడాలని రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ పేద వర్గాల వాళ్ళు 10 సంవత్సరాలు రైతు బంధు వచ్చింది సార్, సంతోషంగా ఉన్నాము. బొంబాయిలో, దుబాయ్లో, తర్వాత పూణేలో బతికిన వాళ్ళము ఊర్లలో వచ్చి ఇప్పుడు బతుకుతున్నాం. ఇప్పుడే అందరు రైతులు కూడా మాకు భూములు పోతే మేము బతుకం సస్తాం, ఇక ఇప్పటికీ కొట్టి చంపినరు పోలీసులు. మళ్ళీ చెప్తే మళ్ళీ దంతం కొడక అంటే మేము చెప్పలేకపోయినాం సార్ అని చెప్పి వాళ్ళు దెబ్బలు చూస్తుంటే మాకు కూడా నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఇప్పటికైనా ఆలోచన చేయాలి, వెంటనే బేషరతుగా కేసులన్నీ మాఫ్ చేయాలి, విడుదల చేయాలి. జిల్లాలో ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళు జైలు పెడతా ఉన్నారు. ఇండ్లు గుడిసెలు, అందులో ఇండ్లు కాళ్ళు కూలగొట్టిండ్రు, గట్టిగా మాట్లాడితే వాళ్ళని జైలు పెట్టిండ్రు. మరి ఇచ్చినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ధ్యాస పెట్టాలి కానీ
ప్రశ్నించినోడిని జైల్లో పెడతాం, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని మాట్లాడితే జైల్లో పెడతాం. తెలంగాణ మీ అందరి గురించి నన్ను జైల్లో పెట్టమనండి, ఎన్ని రోజులు పెడితే పెట్టమనండి, కసి తీర్చుకోమనండి, కానీ